ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. ఇది పాడి గేదె ఎంత పడింది అన్న? ఇది 55,000 పడింది. ఏ దూడ ఉంది? పేదూడ. ఏ ఊరు అన్న ఇది? ఐలూరు. ఈడ ఐలూరు మెట్ట 6 కిలోమీటర్లు ఉంటుంది. నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్ని వచ్చాయి ఇది పాలు? 3.5 ఇవ్వచ్చు. ఏదుడు ఉంది అన్న దీనికి? పేదూడ. ఎన్ని రోజులు ఉంటుంది ఈయన? 3 రోజుల. హాయ్ ఎవ్రీవన్, ఇది 21వ తారీఖు శనివారము నంద్యాల గేదెల మార్కెట్ వీడియో. ఫస్ట్ నేను మార్కెట్కి వచ్చిన గేదెలను చూపిస్తాను. దాని తర్వాత గేదెల రేట్లు ఎలా ఉన్నాయి, ఏ రేట్లలో సేల్ అయిపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఇక్కడ వచ్చేసి మీకు ముర్రా, గ్రేడ్ ముర్రా, నాటు ఫారం గేదెలు వస్తాయి నంద్యాల మార్కెట్కి ఎక్కువగా. గేదెల ధరలు మీకు 50,000 కానించి 1,20,000 వరకు కూడా ఉంటాయి. అవి ఇచ్చే పాలు, లాక్టేషన్, బ్రీడ్ను బట్టి రేట్ అయితే ఉంటాయి. 4 నెలలు 5 నెలల సూడివి అయితే ఉండవు. ఓన్లీ నిండు సూడి ఎక్కువ వస్తాయి నంద్యాల మార్కెట్కు. అంటే ఒక వారము, 10 రోజులు, 15 రోజులలో ఈయన గేదెలు. అండ్ ఈయన గేదెలు అయితే మీకు వారము, 10 రోజులు, 15 రోజులు ఈయన గేదెలు వస్తాయి. నిండు సూడి గేదెలు, పచ్చి గేదెలు వస్తాయి. చూడొచ్చు, నంద్యాల చుట్టుపక్కల నుంచి అయితే తీసుకొస్తారు. ఎక్కువ వ్యాపారస్తులే తీసుకొస్తారు నంద్యాల మార్కెట్కు. గిద్దలూరు, దర్శి, నంద్యాల చుట్టుపక్కల ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటుంటారు. ఈ మార్కెట్లో గేదెలు కొనడానికి లాంగ్ నుంచి కూడా వస్తుంటారు. మహబూబ్ నగర్, జడ్చెల్ల, అనంతపూర్, కడప, కర్నూలు నుంచి రైతులు వచ్చి ఇక్కడ గేదెలు కొనుక్కొని వెళ్తుంటారు. వ్యాపారస్తులు కూడా ఇక్కడ గేదెలు కొనుక్కొని వెళ్ళి మళ్ళీ అక్కడ లాభం చూసుకొని అమ్ముకుంటుంటారు. ఒక 3-4 వేలు గేదె కట్ట. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్సాప్ త్రూ నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేయండి. గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. నాకు డైరీ ఫామ్ వాళ్ళు, రైతులు సేల్కి చెప్తుంటారు గేదెలు, దూడలు, ఆవులు. నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను వాట్సాప్ గ్రూప్లో. చూడొచ్చు గేదెలను. ఇక్కడ నాటు ఫారం గేదెలు ఉన్నాయి. ముర్రా, గ్రేడ్ ముర్రాలు బాగా వస్తాయి. చిన్న సైజు, మీడియం సైజు, హెవీ సైజు ఉంటాయి. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, నా నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ నంద్యాల మార్కెట్ ప్రతి శనివారము ఉదయాన్నే 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఈ గేదె ధర 64,000 చెప్తున్నారు. 64,000. సూడిదా అన్న అది? ఎన్ని రోజులు అయినా ఒక వారం ఇంతదా? ఒక వారంలో ఎన్ని వచ్చు పాలు? 3.5. యా ఊరు తాత మీది? గిద్దలూరు. గిద్దలూరు దగ్గర యా ఊరు? వెంకటంపల్లినా? చూడొచ్చు గేదెను. ఫిక్స్ అయితే ఏం కాదు, తగ్గిస్తారు. ఎంత చెప్తున్నారు అన్న గేదె? 1,05,000. పాడిదే? చూడిదే. ఒక వారంలో ఎంతదా? ఎన్ని వచ్చేది పాలు? 1,05,000 చెప్తున్నారు. 1,05,000. పూటకు 6, రోజుకు 12 లీటర్లు పాలు ఇస్తుందంట. పర్ డే వచ్చేసి 12 లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అనేసి చెప్తున్నారు. ఈ గేదె 70,000కు సేల్ అయింది. 70,000కు. ఎన్ని అయితే ఉంటుంది అన్న అందాజుగా? ఎన్ని అయితే గేదె ఉంటుంది? రెండోదే. ఎవరి రోజులు కొనింది ఇది? నంద్యాల. ఎన్ని వచ్చాను పాలు? 4. అంటే ఉదయం 4, సాయంత్రం 4. పర్లేదు. ఇక్కడ రేట్లు బాగానే పర్లేదన్న నంద్యాలలో. గేదె కొద్ది రేటా? చూడొచ్చు గేదెను. ఏదో ఒక వారంలో ఇంతదా? ఎన్ని రోజులు పడుతుంది టైం? 10 రోజులు పడుతుందా? గేదె అమ్ముడైపోయింది. అన్న ఎంత కమ్మినావు లాస్ట్కు? 90,000. 1,05,000 చెప్పినాడు అన్న. లాస్ట్కి వచ్చేసి 90,000 అమ్మినాడు. పూటకు 5, రోజుకు 10 లీటర్లు పాలిస్తుంది అనేసి చెప్పారు. దీనికి పేదోడు ఉంది. చూడొచ్చు గేదెను.
ముర్రా జాతి దూడ 16,000కు కొనుక్కున్నారు. ఎవరన్నా? ఎవరు మీది? సిరివెలనా? ఎందుకంటే దీని వయసు సంవత్సరం ఉంటుందా? అదే నీ అంతా సంవత్సరం ఉంటుందా దూడ? 16,000కు అమ్ముడైంది నంద్యాల మార్కెట్లో. చూడొచ్చు దూడను. ఎంత కొన్నారన్నా? 60,000. ఎవరు మీది? పెబ్బేరు. అంటే రైతు వారికనా మళ్ళీ అమ్ముకోనికనా? పాలకే 60,000. ఒక వారంలో ఎన్ని తట్టు ఉందా? ఒకటే ఇతనా? ఫస్ట్ ఇతనేనా? సెకండ్ ఇతనా? వాళ్ళు చెప్పిండ్రా? ఎన్ని వచ్చాను అందాజుగా పాలు? నీ అంచనా ఒక 3 ఇస్తుందా? 2.5. ఇది ఒకటేనా? ఇంకేం తీసుకున్నావు? ఇది ఎంత పడిందన్న? అదే 60,000. ఎన్ని అవుతుంటుంది ఇది? 3 అవుతా. ఎప్పుడైనా వచ్చావా ఎర్రగడ్డకు? సారీ ఈ నంద్యాల మార్కెట్కు? ఒకసారి తీసుకుపోయినాము. నంద్యాలలో బాగానే ఉన్నాయా? నంద్యాలలో బాగానే ఉన్నాయి. మళ్ళీ వచ్చినావు. ఇంతకుముందు ఎప్పుడు తీసుకుపోయింటివి? ఇంతకుముందు నెల కింద. ఎంత పెట్టి తీసుకుపోయినావు అప్పుడు? 62, 65. ఈయనయా అవి? ఈయనయా గేదెలు ఈయన ఇప్పుడు పాలిస్తున్నాయా అవి? ఎన్ని ఇస్తున్నాయి ఇప్పుడు అవి? పూటకు 3 ఇస్తున్నాయా? చూడొచ్చు అన్న ఈ 2 గేదెలు తీసుకున్నాడు. పెబ్బేరు అంటే మనకు మహబూబ్ నగర్ డిస్టిక్ కదా? మహబూబ్ నగర్ డిస్టిక్. ఆడ ఉంటాయి కదా పెబ్బేర్లో సంత ఉంటుంది కదా, ఆడ గేదెలు రావా సరిగా? ఈడ పాలకు బాగుంటుందని. ఓకే. పట్టియచ్చా ఎనికి? ఓకే. ఇది నిండు సూడి గేదె అమ్ముడైపోయింది. ఎన్ని రోజులు అవుతుంది అనేది? ఒక వారం. ఎంతకైందన్నా? ఎంతకైంది? 42. 42,000. 42,000కు సేల్ అయింది ఇది. బ్రదర్ మీ పేరు? షేక్ నాయబ్ రసూల్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు. ఎన్ని గేదెలు తీసుకున్నారు బ్రదర్? 3. ఈ 3 ఎంత పడ్డాయి బ్రదర్? ఇది ఈయన ఎన్ని రోజులు ఏంటది ఈ గేదె? ఇది వారం అయింది. క్వాలిటీ అయితే బాగానే ఉందా? ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు? వాళ్ళు 4 చెప్పినారు. వాళ్ళు 4 చెప్పినారు. ఇప్పుడు ప్రజెంట్ అయ్యే పాలు అంటే ఇప్పుడు అంటే వారం అయింది కాబట్టి ఇంకా పెరుగుతాయి. పెరగచ్చు. ఎన్ని అయితే ఉండొచ్చు ఇది? 2 అవుతా. అంటే ఇట్లా బ్రదర్ మీరు అమ్ముకోనికనా లేకపోతే రీసేల్ చేసుకుంటారు? ఇప్పుడు ఈడ ఉన్నారు కదా, దీని మీద మళ్ళీ ఎంత అమ్ముకుంటారు బ్రదర్ మీరు? 2-3 వేలు వస్తే చాలు, ఎక్కువ అవసరం. అన్ని వంగా ఒక 2-3 వేలు అమ్ముతారు. నెక్స్ట్ ఇది బ్రదర్? ఇది ఒక వారం ఉంటది, 1 వీక్ ఉంటది. 1 వీక్ ఉంటుందా? ఎంత పడింది ఇది? ఇది 1,10,000 పడింది. 1,10,000 పడింది. ఎన్ని వచ్చింది పాలు ఈయన తర్వాత? పోయిన 5 ఇచ్చింది అన్నారు. ఈ అంతకంటే పెరగచ్చు. ఇది ఒక 4 రోజులు ఉంటుంది టైం. ఇంకా ఒక 4 రోజులా? ఎన్ని వచ్చు బ్రదర్ ఇది పాలు? వాళ్ళకి 5-4 ఇచ్చిందంట. ఉదయం 5 సాయంత్రం 4 ఇచ్చింది. ఎంత పెట్టి కొన్నావు? ఇది 85. ఇది 85. సో ఒక 5,000 అట్లా 4,000 గిరాసి 90 పడుతుంది. ఒక 2-3 వేలు 4 వేలు వచ్చినా చాలు. ఎక్కువ ప్రతి వారం వస్తుంటావా ఇక్కడికి? వారం గిట్టుబాటు అవుతుందా ఇక్కడ కొనుక్కొని మళ్ళీ అక్కడ పోయి లాభాలు అంతా? 4 బర్రెలు కొంటే ఒక బర్రెలో గంట అయినా కానీ 3 బర్రెలలో వస్తాయి లాభం. నికరంగా అయితే ఒక 10-15 వేలు అయితే మిగిలిస్తావు వారం. అన్ని వంగ ఒక 15,000. ఎన్ని ప్రతి వారము ఒక 10,000 అనుకో. వారానికి ఒక 3 తీసుకుపోతాను, 4 పరిస్థితిని బట్టి ఇక్కడ రేట్లను బట్టి. అంటే 3 అయితే మినిమమా? 3 లేకపోతే 2, 4, 5, 6 కూడా. అంటే నువ్వు ఈ బండి ఏ బండి వేసుకొస్తావు? మనం ఇక్కడనే ఉన్నాయి, రెగ్యులర్ బండ్లు ఉన్నాయి. ఈ బండ్లే ఎంత తీసుకుంటారు? ఇప్పుడు కర్నూలు అంటే ఈ నుంచి 75 కిలోమీటర్లు ఉంటుంది. 75 కిలోమీటర్లు. ఎంత తీసుకుంటారు? 2,500, 2,600. 2 బండ్ల కంటే 5,000 అవుతుంది. 5,000 అవుతుంది. బండి ఏం లేదు మీకు? మనకి ఓన్ బండి ఏం లేదు. నంద్యాలకు వచ్చి డైరెక్ట్ ఎవరైనా రైతులు కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు. మీకు అక్కడ కర్నూలుకు ఎవరెవరు వస్తారు? మనకు అక్కడ వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు అక్కడ అటు సైడ్ ఇక్కడ కూడా వస్తున్నారు కదా బ్రదర్. ఇప్పుడు మహబూబ్ నగర్, జడ్చర్ల ఉన్నారు. మన నమ్మకం మన చేత పట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. అట్లా వాళ్ళు వచ్చి మీ దగ్గర కొనుక్కుంటారు. మన దగ్గర ఇక్కడ నంద్యాల ఏ బ్రీడ్లు దొరుకుతాయి? ముర్రా, ఇట్లే ఫారాలు. మీకు అక్కడ ఎట్లున్నాయి బ్రదర్? అంటే మీకు అక్కడ ముర్రా తీసుకుంటారా, గ్రేడ్ ముర్రా తీసుకుంటారా? ముర్రా గ్రేడెడ్ ముర్రానే తీసుకుంటారు. 2 తీసుకుంటారు కదా. జాఫ్రా గిఫ్రా అంత లైక్ చేయరు ఎక్కువ. మన ఇటు సైడ్ కొంచెం తక్కువనే కదా. ముర్రా, గ్రేడ్ ముర్రా. ఈ 3 గేదెలు తీసుకున్నాడు బ్రదర్.